హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇటీవల ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు అడుగుతున్న మట్టుకు మనము కట్ ఆఫ్ అనాలిసిస్ని చేయాలని నిర్ణయించుకున్నాము. దాంట్లో భాగంగా ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. మాకు వీడియోకి వచ్చిన రెస్పాన్స్ని బట్టి అలాగే మనం ఒక గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది అభ్యర్థులు వారి మార్కులను నమోదు చేస్తే ఆ గూగుల్ ఫామ్లో మనం అనాలిసిస్ చేసి జోన్ల వారీగా కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు, జోన్ వారీగా మరియు కేటగిరీ వారీగా కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అని ఒక అంచనాకు వద్దామని చెప్పేసి మనము వీడియో అయితే చేయడం జరిగింది. మనకి నేను సాయంత్రం నుంచి ఈ రోజు వరకు ఇంచుమించు 120 మంది అయితే వారి అభిప్రాయాన్ని, వారి మార్క్స్ని వెల్లడించారు. మన టార్గెట్ 5000 మెంబర్స్ అనమాట. 5000 మెంబర్స్ మన స్కోర్ ఎంటర్ చేస్తే మనం ఖచ్చితంగా 99% అక్యూరసీతో కరెక్ట్ కట్ ఆఫ్ అయితే అనాలిసిస్ చేయగలము. కట్ ఆఫ్ ఓవరాల్ కట్ ఆఫ్ కాకుండా జోన్ వైజ్ కూడా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అని ఒక అంచనా కూడా మనం రావడానికి ఉంటుంది అనమాట. అలాగే ముందుగా చెప్తున్నాను, డిస్క్లైమర్ ఏంటంటే ఈ కట్ ఆఫ్ జస్ట్ మీ స్కోర్ను అంచనా వేయడానికి మాత్రమే. తుది ఏపీపీఎస్సీ వారు విడుదల చేసే తుది ఫలితాలలో ఇది మార్పు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది. జస్ట్ మనము ఒక అనాలిసిస్ మాత్రమే చేస్తున్నాము, ఒక ఐడియా కోసము. మీ పెర్ఫార్మెన్స్ ఏపీపీఎస్సీ రిజల్ట్ వచ్చేలోపు మీ పెర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉంది, మిగతా వాళ్ళతో పోలిస్తే మీ ఎలా రాశారు ఎగ్జామ్, మీ మార్క్స్ ఎలా ఉన్నాయని అంచనా వేయడానికి మాత్రమే అనాలిసిస్ చేస్తున్నాము. అంతేగాని పోస్టింగ్కి దీనికి సంబంధం ఉండదు. జస్ట్ ఒక అవగాహన మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఎవరైనా ఇంకా మార్క్స్ ఎంటర్ చేయని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను. ఆ గూగుల్ ఫామ్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ ఈమెయిల్, వాట్సాప్ నెంబర్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. వాట్సాప్ నెంబర్ ఇస్తే కనుక రిజల్ట్ని మీకు పోస్ట్ చేయడానికి అవుతుంది. మీ జోన్ వారీగా ఈమెయిల్ ఇవ్వండి. తర్వాత మీ కేటగిరీ అన్నది మెయిన్, ఏ కేటగిరీలో మీరు పోస్ట్కి అప్లై చేశారు, ఇంక్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్ మ్యాన్, అవి. తర్వాత పేపర్ 1 ఎన్ని మార్క్స్ వచ్చినాయి, పేపర్ 2 ఎన్ని మార్క్స్ వచ్చినాయి, టోటల్ మార్క్స్ అన్ని. తర్వాత మెన్ ఆర్ ఉమెన్, రిజర్వేషన్ కేటగిరీ మెన్ ఆర్ ఉమెన్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరు మొబైల్లో అయినా ల్యాప్టాప్ అయినా దేంట్లో అయినా సరే గూగుల్ ఫామ్ని ఓపెన్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు లేదా ఫస్ట్ కామెంట్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మీరు ఎంటర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఎంటర్ చేయించండి. మనము మంచి అనాలిసిస్ చేయడానికి అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన టార్గెట్ 5000 మంది స్కోర్స్ అనమాట. డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేస్తే ఈ రకంగా మనకు వస్తుంది. మీ ఈమెయిల్ ఇవ్వండి ఇక్కడ. తర్వాత మీ వాట్సాప్ నెంబర్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. వాట్సాప్ నెంబర్ ఇస్తే కనుక మీకు వాట్సాప్కి రిజల్ట్ పంపించడానికి అవుతుంది. ఏ జోన్లో అప్లై చేస్తున్నారు, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, తర్వాత ఏ కేటగిరీలో మరి మెన్నా ఉమెన్నా, తర్వాత పేపర్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, పేపర్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి. జస్ట్ సబ్మిట్ కొట్టండి. కొడితే మీ డీటెయిల్స్ మాకు వెంటనే అప్లోడ్ అవుతాయి. మేము అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు మొత్తం మనకి 121 మంది అయితే తమ రెస్పాన్స్ని ఇవ్వడం జరిగింది. మన టార్గెట్ వచ్చి 5000 మంది సబ్స్క్రైబర్స్. ఈ 121 మందిని సార్ట్అవుట్ చేస్తే హైయెస్ట్ మార్క్స్ వచ్చి 223 వస్తున్నాయి, లోయెస్ట్ మార్క్స్ వచ్చి 72 వస్తున్నాయి. యాక్చువల్గా మనకి ఎగ్జామ్ రాసిన వాళ్ళు 80,000 చిల్లర, 80,000 మంది వరకు మనకి ఎగ్జామ్ అయితే రాశారు. ఈ 80,000 మందిలో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మనకి జస్ట్ 1.5% మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 1.5%లో ఇంచుమించు 200 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు 18 మెంబర్స్ ఉన్నారన్నమాట. 18 మెంబర్స్ వరకు 200 అబోవ్ మార్క్స్ అయితే
రావడం జరిగింది. దాంట్లో ఎక్కువ కూడా మెన్ ఉన్నారు. ఎక్కువ మెన్కి 200 కంటే ఎక్కువ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇది ఓవరాల్ చూస్తే, అంటే ఓవరాల్ స్టేట్ వైడ్ పోస్టులకి యాక్చువల్ ఫస్ట్ జోన్ వైజ్ మీరు ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి జోన్ల వారి పోస్టా స్టేట్ వైడ్ పోస్టా అని చెప్పేసి మీ ప్రిఫరెన్స్ని బట్టి ఫస్ట్ మార్క్స్ని బట్టి ఇస్తారు. యాక్చువల్గా దీన్ని బట్టి మనకు కట్ ఆఫ్ ఏం అర్థమవుతుందంటే ఇంచుమించు ఓవరాల్గా చెప్తున్నాను. స్టేట్ వైడ్ కట్ ఆఫ్ అన్ని కేటగిరీలు కలిపి ఓవరాల్ కట్ ఆఫ్ మనకి 195 ఉండొచ్చు అనమాట. ఓవరాల్ కట్ ఆఫ్ 195 ఉండొచ్చు. అంటే జస్ట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని చెప్తున్నాను. మరి మీరు ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు మీ మార్క్స్ మీరు ఎగ్జామ్ రాస్తే కనుక మీ మార్క్స్ ఎంటర్ చేస్తే మనం ఈ మరింత డీటెయిల్గా మనం అయితే చూసుకోవచ్చు. దీని ప్రజెంట్ మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కట్ ఆఫ్ 195 ఉండొచ్చు అనుకుంటున్నాం. ఓవరాల్ కట్ ఆఫ్ స్టేట్ వైడ్ కట్ ఆఫ్ 195 అనమాట. మనం అనుకున్న కట్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు 195. నేనేంటంటే ఇంతకుముందు చేసిన వీడియోలో ఫుల్గా చూడండి. వీడియోలో ఏం చేస్తానంటే టాప్ అంటే ఓపెన్ కేటగిరీలో మెన్కి ఎంత మార్కులు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఓవరాల్ కటప్ స్టేట్ వైడ్ కటప్ ఎంత ఉండొచ్చు, అంటే ఎంత మార్కులు ఎన్ని మార్కులు వస్తే మనం జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 195 మార్క్స్ వస్తే మనం జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత జోన్ 1లోకి వచ్చి జోన్ 1లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఉంది. దీంట్లో మనకి 25 మంది అంత రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది, 25 మెంబర్స్. దీంట్లో హైయెస్ట్ మార్క్ వచ్చి 214 ఉంది జోన్ 1లో. లోయెస్ట్ మార్క్ వచ్చి 105 ఉందన్నమాట. ఇక్కడ ఈ జోనల్ వైజ్ పోస్టుల్లో మనకి ఏంటంటే స్టేట్ వైడ్ పోస్టులు ఏంటంటే ఎక్కువ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఇవి ఉంటాయి. స్టేట్ వైడ్ సచివాలయం పోస్టులు. ఈ జోనల్ పోస్టుల వస్తువులకి అసలైన ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అలాగే మెయిన్ మనకి డిప్యూటీ తహసీల్దారు, రిజిస్ట్రారు ఇటువంటి పోస్టులు ఉన్నాయి జోన్ల వారిగా చూస్తే. ఇక్కడ యాక్చువల్గా జోన్ 1 వచ్చి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. హైయెస్ట్ మార్క్స్ 214 ఉంది. లోయెస్ట్ మార్క్స్ వచ్చి 105 ఉంది. ఇవి యాక్చువల్గా మనము ఇక్కడ జోన్ 1లో కట్అప్ వచ్చి ఇంచుమించు టాప్ 10 చూసుకుంటే మనం టాప్ 10 170 ఉంది. యాక్చువల్గా మనం అయితే ఇక్కడ జోన్ 1లో పోటీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనం 195 అయితే జోన్ 1లో 195 అనేది కటప్ పెట్టుకోవచ్చు. 195 ఉండొచ్చు జోన్ 1 కటప్ వచ్చి. ఇది ఓవరాల్ కటప్ చెప్తున్నాను. కేటగిరీ వైజు పోస్ట్ వైజు కావాలంటే మనకి మరింత ఇన్ఫర్మేషన్ కనీసం ఒక 5000 మంది అయినా సరే తమ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. జోన్ 1 కట్ ఆఫ్ వచ్చి 195 ఉండొచ్చు. తర్వాత ఓవరాల్ కట్ ఆఫ్ కూడా 195. జోన్ 2 వచ్చి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా. ఇక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పోస్టులు తక్కువ ఉన్నాయి, ఎంఆర్ఓ పోస్టులు గట్రాని. ఇక్కడ కట్ ఆఫ్ వచ్చి మనం టాప్ 10 వస్తువులకి 180 ఉంది. యాక్చువల్గా ఇక్కడ కూడా మనము 195, 194 ఆ రేంజ్లో కట్ ఆఫ్ ఉంటుంది అన్నమాట జోన్ 2 కూడా. నెక్స్ట్ జోన్ 3 వచ్చేలోకి గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు. ఇక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఇక్కడ కట్ ఆఫ్ 194 ఉండొచ్చు జోన్ 3. అంటే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తక్కువ వచ్చినాయి ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ ఇప్పుడు యాజ్ అన్ ఈరోజు మార్నింగ్ 6కు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదైతే నేను ఇస్తాను. జోన్ 4 కూడా ఇంచుమించు ఇక్కడ జోన్ 4లో అయితే చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఇక్కడైతే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఇక్కడైతే కట్ ఆఫ్ 200 దాకా ఉండే అవకాశం ఉందన్నమాట. చిత్తూరు, కడప, అనంతపురం, రాయలసీమ రీజియన్లో ఎక్కువ
ఎగ్జామ్స్కి అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతారు. మెయిన్ రాయలసీమ ఏరియా అలాగే ఉత్తరాంధ్ర ఏరియాలోనూ అక్కడ కట్ ఆఫ్ అయితే ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ అయితే రాయలసీమ ఏరియాలో 200, జోన్ 4లో 200 ఉండొచ్చు, మిగతా జోన్లో 195 ఉండొచ్చు, స్టేట్ వైడ్ 195 అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఇప్పటి వరకు ఉన్న జస్ట్ ఈ 120 మందితో మనం చేసిన అనాలిసిస్. మరింత మంది మీ మార్క్స్ని మాకు పంపించగలిగితే కనుక ఇంకా మరింతగా అనాలిసిస్ చేస్తాను. ఈరోజు మళ్ళీ సాయంత్రానికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మరొక వీడియో చేస్తాను. ఓవరాల్గా మనకు ఒక 1 వీక్ అయితే పడుతుంది. మొత్తం కనీసం ఒక 5,000 మంది నుంచి మనం ఇన్ఫర్మేషన్ రాబట్టి పూర్తి అనాలిసిస్ జోన్ వైజు, కేటగిరీ వైజు, తర్వాత ఈ పోస్ట్ వైజ్ కూడా మనం కట్ ఆఫ్ ఉండవచ్చు అన్నది మ్యాక్సిమం 99% అంచనా వేయచ్చు. మీ రెస్పాన్స్ని మాకు ఇవ్వడంతో పాటు మీ ఫ్రెండ్స్తో కూడా మనకి మార్క్స్ అప్లోడ్ చేయించండి. దానికి సంబంధించిన గూగుల్ ఫామ్ ఉంటుంది, సింపుల్ గూగుల్ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లో కూడా చేస్తాను. ఇక్కడ ఈ ఫామ్ ఓపెన్ చేసినట్టు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఇవ్వండి, తర్వాత వాట్సాప్ నెంబర్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే వాట్సాప్ నెంబర్ ఇస్తే కనుక మీకు రిజల్ట్ వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. ఏ జోన్లో ఉన్నారు, జోన్ 1, 2, 3, 4, తర్వాత కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓపెన్ కేటగిరీ, ఉమెన్, పీడబ్ల్యూడి, లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్, ఇవన్నీ ఇవ్వండి కేటగిరీలో. తర్వాత మెన్ ఆర్ ఉమెన్, ఎందుకంటే ఆరిజెంటల్ రిజర్వేషన్ ఉంది కాబట్టి 30% పోస్టులు ఉమెన్కి వెళ్తున్నాయి కాబట్టి ఇది కూడా ఇవ్వండి. తర్వాత పేపర్ 1 లైన్ మార్క్స్, పేపర్ 2 లైన్ మార్క్స్ వచ్చినాయి, టోటల్ ఎన్ మార్క్స్ వచ్చినాయి. ఇది సింపుల్. ఈ 6 కాలమ్స్ మీరు ఫిల్ చేస్తే కనుక మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనము అనాలిసిస్ చేసి మరింత క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరిని తక్కువ చేయాలనే ఉద్దేశంతో ఈ అనాలిసిస్ చేస్తలేదు. స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకి వాళ్ళ స్టాండర్డ్ ఏంటో తెలుసుకోవాలని చాలామంది కుతూహలంతో ఉన్నారు, మెసేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో, ఎవరిని తక్కువ చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది.